వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు కిరణ్స్ అర్థమెటిక్ న్యూ ఎడిషన్లో రేషియో అండ్ ప్రాపోర్షన్ అనే టాపిక్ అనేది డిస్కస్ చేసుకుంటున్నామండి. ఇప్పటివరకు టైప్ 5 వరకు కంప్లీట్ చేసాము, టైప్ 4 వరకు కంప్లీట్ చేసాము. టైప్ 5 నుండి ఇప్పుడు మనం చూద్దామండి. టైప్ 5 ఇటువంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 మీరు కాంటాక్ట్ చేయొచ్చు, లేదా గణేష్ స్టడీ సెంటర్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడాను పూర్తి వీడియోస్ అండ్ పూర్తి వివరాలను కూడా తెలుసుకోవచ్చు అండి. మనం ఈరోజు రేషియో అండ్ ప్రాపోర్షన్లో టైప్ 5 చూసుకున్నట్లయితే ఇందులో మనకి పార్ట్నర్షిప్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. పార్ట్నర్షిప్లో సింపుల్ క్వశ్చన్స్ అండ్ కాంపౌండ్ క్వశ్చన్స్ కూడా రెండు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు పార్ట్నర్షిప్ అనే టాపిక్ అనేది ఇక్కడ బేసిక్స్ బాగా కవర్ అవుతాయి అన్నమాట. ఇక్కడ బేసిక్స్ మాత్రం బాగా కవర్ అవుతాయండి. చూడండి, క్వశ్చన్ ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది. బై మిస్టేక్ ఇన్స్టెడ్ ఆఫ్ డివైడింగ్ 117 rupees among ABC in the ratio 1/2:1/3:1/4, it was divided in the ratio of 2:3:4. Who gains the most and బై హౌ మచ్ అని ఇచ్చాడండి. ఇక్కడ క్వశ్చన్ మీకు చూసుకున్నట్లయితే బై మిస్టేక్ అంటే మిస్టేక్ చేశారండి, అంటే పొరపాటున ఏం జరిగిందంట, 117 రూపాయలని ఏబిసి అనే ముగ్గురికి పంచవలసి ఉందండి. ఏ రేషియోలో పంచాలంటే ఈ రేషియోలో పంచాలండి, 1/2:1/3:1/4 రేషియోలో పంచాలి. కానీ ఏం చేశారంటే 2:3:4 రేషియోలో పంచేశారండి. పంచడం వల్ల మిస్టేక్ వచ్చిందనమాట. ఆ మిస్టేక్ ఎంత అంటే ఎవరికి ఎక్కువ వచ్చింది అడుగుతుంది. చూడండి, హూ గెయిన్స్ ద మోస్ట్ అండ్ బై హౌ మచ్ అంటే ఎవరు ఎక్కువగా లాభం పొందారు, ఎవరు ఎంత ఎక్కువ లాభం పొందారు మనకు కావాలండి. అంటే ఖచ్చితంగా ఈ రేషియో పరంగా డబ్బులు పంచాలి, ఈ రేషియో పరంగా డబ్బులు పంచాలండి. ఈ రెండింటి బట్టి మనం చూసినట్లయితే ఎంత ఉందో చూద్దాం. ఇప్పుడు చూడండి, 117 రూపీస్ పంచాల్సి ఉంటుందండి. 117 రూపీస్ ఫస్ట్ మనం 1/2:1/3:1/4 రేషియోలో పంచినట్లయితే ఇప్పుడు కూడా మన రేషియోలో ఫ్రాక్షన్ రూపంలో ఉండకూడదు కాబట్టి పైకి తీసుకెళ్ళండి. ఏం చేయాలంటే ఎల్సిఎంతో మల్టిప్లై చేయాల్సింది చెప్పాను. ఈ అందరికీ ఎల్సిఎం చూసుకున్నట్లయితే 12 అవుతుంది కాబట్టి ఎల్సిఎం 12 అవుతుంది కాబట్టి 12తో మల్టిప్లై చేసినట్లయితే 2తో 2 6 అండి, 3తో 3 4 అండి, 4తో 4 3 అండి, అంటే 6:4:3 రేషియోలో పంచవలసి ఉందండి. మరి 6:4:3 అంటే 6 + 4 ఎంత అండి, 10 + 3 13, అంటే 13 parts ఈజ్ ఈక్వల్ టు 1117 అయినట్లయితే 13 parts ఈజ్ ఈక్వల్ టు 1117 అయినట్లయితే మరి 1 part ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 9 అవుతుందండి. చూడండి, 13 × 9 చేస్తే కదా 117. కాబట్టి ప్రతి పార్ట్ కూడాను అంటే 6:4:3 కాబట్టి ప్రతి పార్ట్ కూడా ×9 చేసేయండి. ×9 చేస్తే అంటే ఇది ఏ, ఇది బి, ఇది సి అండి. ఎంత వచ్చిందండి, 6 9 54, 4 9 36, 3 9 27. ఇలా ఏకి 54 రూపీస్ అండి, బికి 36 రూపీస్ అండ్ సికి 27 రూపీస్ వచ్చిందని అర్థం అనమాట. ఇప్పుడు వాడు ఏ రేషియోలో పంచాడండి, 2:3:4 రేషియోలో పంచాడండి. ఎంత అమౌంట్ని, 117ని మొత్తం ప్లస్ చేస్తే ఎంత అవుతుంది చూడండి, 2 + 3 4 2 + 3 5 5 + 4 9 అండి. అంటే 9 parts ఈజ్ ఈక్వల్ టు 117 అంటే ఒక పార్ట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది అంటే 13 అవుతుందండి. కాబట్టి ప్రతి ఒక్క రేషియో కూడా మనం ఏం చేయాలంటే 13తో మల్టిప్లై చేయవలసి ఉంటుంది. మల్టిప్లై చేసండి 2:3:4 కాబట్టి ప్రతిదానికి కూడా 13తో మల్టిప్లై చేసామనుకోండి ఎంత అవుతుంది చూడండి, 13 టేబుల్ చూడండి, 13 2s 26 అండి, 13 3s 39, 13 4s 52 ఇలా మనకి వచ్చిందనమాట. అంటే ఇది ఏ అమౌంట్ అండి, ఇది బి అమౌంట్, ఇది సి అమౌంట్. మరి ఏకి ఎంత ఎక్కువ వచ్చింది తక్కువ వచ్చిందో చూద్దామండి. ఏకి ఎంత రావాలండి, 54 రూపీస్ రావాలండి, కానీ ఎంత వచ్చిందండి, 26 రూపీస్ మాత్రం వచ్చిందండి. అంటే ఏమయ్యాడండి, లాస్ అయిపోయాడు అనమాట. ఇడు లాస్ అయిపోయాడు కాబట్టి ఇటు మనకు అవసరం లేదు, కానీ ఎవరు గెయిన్ కావాలి మనకి ఇక్కడ. నెక్స్ట్ బి విషయంలో చూసుకున్నట్లయితే 36 రూపాయలు రావాలండి, కానీ ఎంత వచ్చిందండి, 39 రూపాయలు వచ్చిందండి. అంటే రివర్స్లో రాసుకుంటే బాగుంటుందేమో, అంటే లాభం అంటే మనకి ఎక్కువ వచ్చింది కదా కాబట్టి రివర్స్లో రాసుకుందాం. ఈ రెండు కూడాను 26 రూపీస్ వచ్చింది, ఎంత రావాలంటే 54 రూపాయలు 54 రూపీస్ రావాలండి. ఇక్కడ మైనస్ వాల్యూ వస్తుంది కాబట్టి లాస్, కాబట్టి మనకు అవసరం లేదండి.
బీకి 39 రూపీస్ వచ్చిందండి, కానీ యాక్చువల్లీ కరెక్ట్గా పంచినట్లయితే ఎంత రావాలంటే 36 రూపీస్ రావాలండి. అంటే ఎంత లాభం వస్తుందండి? 3 రూపీస్ లాభం వస్తుందండి, 3 రూపీస్ గెయిన్ వస్తుంది. ఇక్కడ చూడండి బి 3 రూపీస్ ఉంది ఆప్షన్లో, కానీ మనకి ఏం అడిగాడండి? మోస్ట్ అని అడిగాడు చూడండి. అంటే ఎక్కువ ఎవరికి వచ్చింది చూద్దాం. మళ్ళీ సి ఉన్నాడు కదా, సి చూడండి ఎంత వచ్చిందండి? 52 రూపాయలు వచ్చిందండి. యాక్చువల్లీ ఎంత రావాలి? 27 రూపీస్ మాత్రమే రావాలి. అంటే ఎంత వేరియేషన్ చూడండి, 2 నుంచి 7 మైనస్ చేయలేం కాబట్టి 12 నుండి 7 మైనస్ చేస్తే 5, 4 నుంచి 2 మైనస్ చేస్తే 2, అంటే 25 రూపీస్ గెయిన్ అనమాట. 25 రూపీస్ ఏమైందండి? ప్లస్ అయింది. కాబట్టి ఎవరు ఎక్కువ అండి? సి ఎక్కువ. కాబట్టి సి 25 రూపీస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే 4th వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి, ఈ విధంగా మీరు షేర్ చేసుకుంటే మీకు సింపుల్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది కష్టమైన క్వశ్చన్ కాదు, కొద్దిగా ప్రాసెస్ ఎక్కువ అనమాట ఇది, అంతే. మీరు ఇక్కడ రేషియో కనుక్కోవడంలో మీకు టాలెంట్ ఉంటే ఇక్కడే రాసి వచ్చండి. 2, 3, 4కి మీరు ఎల్సిఎం చేస్తే 12 అవుతుంది కాబట్టి 12తో ప్రతిదానికి చేసి 2 6 జే కాబట్టి 6 అని, నెక్స్ట్ 3 4 జే కాబట్టి 4 అని, 4 3 జే కాబట్టి 3 అని ఇక్కడ రాసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇక్కడ అన్ని 12 అని ఊహించుకుంటే చాలు అనమాట, అన్ని కూడా 12 అని. క్వశ్చన్లోనే ఆన్సర్ చేశారండి ఎక్కువ శాతం. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. ఎందుకు క్వశ్చన్లోనే చేయమంటుందంటే టైం వేస్ట్ అనమాట. మళ్ళీ ఒక దగ్గర ఉన్న వాల్యూస్ మరొక దగ్గర పక్కన రాస్తే టైం వేస్ట్ అవుతుందనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను అలా క్వశ్చన్లో చేయమని చెప్తున్నాను. మ్యాక్సిమం మీకు ఏ పేపర్ ఇచ్చినా సరే ఇక్కడ మనకి బుక్లో ఉన్న క్వశ్చన్ కాబట్టి ఇక్కడ లైన్ టు లైన్ అనేది గ్యాప్ చాలా తక్కువ ఉంది కాబట్టి మనం ఇక్కడ చేయలేకపోతున్నాం. కానీ ఈ 2 లైన్ మధ్య మీరు క్వశ్చన్ పేపర్ మీరు చూసినట్లయితే 2 లైన్ మధ్య గ్యాప్ ఉంటుందంటే గ్యాప్లోనే చేసేయాలన్నమాట ఎప్పుడు చేసినా సరే. ఓకే, నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 2. ఇఫ్ ఏ సమ్ ఆఫ్ మనీ is to be divided among A, B, C such that A share is equal to twice B share and B share is 4 times C share, then their shares are in the ratio అని ఇచ్చాడు. ఇటువంటి క్వశ్చన్ మనము టైప్ 2లో ఎక్కువగా చేసామండి, టైప్ 3లో కూడా చేయడం జరిగింది. ఏం లేదండి, ఏ యొక్క షేర్ అనేది ఎలా ఉంటుందా ట్వైస్ ఆఫ్ బి అంటే 2B అని అనమాట. దీని నుండి ఏమని రాసుకోవచ్చండి? A by B is equal to 2/1 అని రాసుకోవచ్చండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అండ్ బీ షేర్ ఈజ్ 4 టైమ్స్ బీ షేర్ బి ఈజ్ ఈక్వల్ టు 4 టైమ్స్ ఆఫ్ సి అన్నాడండి. దీని నుంచి ఏమని రాసుకోవచ్చండి? బి బై సి ఈజ్ ఈక్వల్ టు 4/1 అని రాసుకోవచ్చండి. దెన్ దర్ షేర్స్ ఆర్ ఇన్ ద రేషియో, మొత్తం షేర్స్ యొక్క రేషియో కావాలండి. అంటే ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 2:1 అండి. బి ఈజ్ టు సి, బి కింద బి వేసుకోండి, బి ఈజ్ టు సి ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 4:1 అండి. ఇప్పుడు మనము క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటారు. ఇలా యారోమాక్స్ మీకు అలవాటు అయితే యారోమాక్స్ వేసుకోండి, లేదా ముందు నెంబర్లు వేసుకోమని చెప్పాను. ఏబిసి ఈజ్ ఈక్వల్ టు ఏమైందండి? ఇక్కడ ఏమీ లేదంటే ఇక్కడ 4 వేసుకోమని చెప్పాను, ఇక్కడ ఏమీ లేదంటే 1 వేసుకోమని చెప్పాను. లేదా ఇలాగా యారోమాక్స్ 2 4 జే 8 అండి, 1 4 జే 4 1, 8:4:1, 8:4:1 కరెక్ట్ ఆన్సర్ అండి. చాలామంది ఇలా చేసుకోవచ్చు, లేదా మొత్తం సింపుల్గా ఎన్నిసార్లు అండి ఏబీలు రాస్తామని అనుకుంటే సింపుల్గా ఏబిసి అని మీద రాసుకోండి. ఏ యొక్క రేషియో చూడండి, ఏ ఎంత అండి? 2 అండి, కాబట్టి 2 వేసుకోండి. బి ఎంత అండి? 1 అండి. నెక్స్ట్ ఇక్కడ బి ఎంత అండి? 4 అండి, కాబట్టి సెకండ్ లైన్ కాబట్టి బి 4 వేసుకోండి. సి ఎంత అండి? 1 అండి. అలా దేనికి దాన్ని వేసుకోండి. వేసుకొని ఇక్కడ 4 ముందు ఖాళీ కాడ 4 వేసుకోండి, 1 తర్వాత ఖాళీ కాడ 1 వేసుకోండి. ఇలా అవసరమైతే అలా ఆరో మార్క్ పెట్టుకోండి, దీని నుండి వేసామని. ఇప్పుడు చూడండి 2 4 జే 8 అండి, 1 4 జే 4 అండి, 1 1 జే 1 అండి, కాబట్టి 8:4:1 సింగిల్ లైన్లో అయిపోతుందండి. ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా మీరు అలవాటు అయ్యారు, మీకు స్కూల్లో కానీ కోచింగ్ సెంటర్లో కానీ ఇలా అలవాటు చేశారనే ఉద్దేశంతో నేను ఎలాగైనా చెప్తున్నాను. ఇక్కడ రాసే విధానం మారిపోతుంది చూడండి. ఇక్కడ మనము ఏబీసీలను 2 టైమ్స్ రాస్తాం, ఏబీసీలను 1 టైం రాస్తాను. అంటే ఒక్కసారి తగ్గినా సరే, ఒక్క సెకండ్ తగ్గినా మీరు తగ్గినట్టేనండి. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా మీరు టైం అనేది తగ్గించుకోవడానికి ఎక్కువ ప్రయత్నించండి. ఏదైతే అడ్వాన్స్గా మెథడ్ ఉంటుందో దాన్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ఇది కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుందండి, ఇది కన్ఫ్యూజింగ్ ఉంటుంది, అది తేడా అది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 3. డివైడ్ 7,500 రూపీస్ అమాంగ్ ఏబిసి సచ్ దట్ ఏ షేర్ టు బి షేర్ ఇన్ ద రేషియో 5:2 అండ్ బి షేర్ టు సి షేర్ ఇన్ ద ఈజ్ ఇన్ ద రేషియో 7:13. హౌ మచ్ విల్ బీ రిసీవ్ అని ఇచ్చాడండి. ఇక్కడ కూడా సేమ్ అండి, ఏబిసి రేషియో చూడండి. ఇప్పుడు మనం చెప్పిన మెథడ్లో చేస్తున్నాను, ఏబిసి అని రాసుకున్నాను డైరెక్ట్గా. ఏబి యొక్క రేషియో ఎలా ఇచ్చాడండి? 5:2 అని ఇచ్చాడండి, 5:2. నెక్స్ట్ బీసీల యొక్క చూడండి, బీ షేర్ అండ్ సి షేర్ అక్కడ రేషియో చూసుకున్నట్లయితే 7:13 అండి. ఇక్కడ 7 ఇది 13 వేసుకోండి, ఇలా భయపెట్టుకోండి. 7 ముందు ఖాళీ కాబట్టి 7 వేసుకోండి, 2 తర్వాత ఖాళీ కాబట్టి 2 వేసుకోండి. ఇప్పుడు చూడండి 5 7 ఎంత అండి? 35 అండి, 2 7 14,
213 26 అండి. ఈ రేషియోలో పంచవలసి ఉంటుంది అనమాట. మనకు కావాల్సింది ఏంటంటే హౌ మచ్ విల్ బి రిసీవ్ అని ఇచ్చాడండి. బి అనేవాడు రిసీవ్ చేసుకుంటే కావాలి. బి యొక్క వాట ఇదే కదండి. కాబట్టి 14 టేబుల్తో ఏదైతే క్యాన్సిల్ అవుతుందో మనం అదే ఆన్సర్గా తీసుకోవచ్చు. ఇక్కడ మరి 14 టేబుల్తో ఇది ఒకటి క్యాన్సిల్ అయిపోతుందండి. నెక్స్ట్ ఇంకా 14 టేబుల్తో కొన్ని క్యాన్సిల్ అవ్వచ్చు. ఇది 14 టేబుల్తో అవుతుందో చెక్ చేసుకుంటా. అవ్వట్లేదు, ఇది కూడా అవ్వట్లేదు, ఇది 7 టేబుల్తో అయిపోతుందండి. 2 టేబుల్తో ఇది 14 టేబుల్తో అయిపోతుందండి. అలాగే ఇది కూడా 14 టేబుల్తో అవుతుందండి. కాబట్టి 14 టేబుల్తో ఎక్కువైపోతున్నాయి కాబట్టి మనం ప్రాసెస్ ప్రకారం చేద్దాము. ప్రాసెస్ ప్రకారం చూసుకున్నట్లయితే బి షేర్ కావాలి కాబట్టి మొత్తం టోటల్ అమౌంట్ ఎంత అండి? 7500 రూపీస్ అండి. 7500 రూపీస్ ఇంటూ బి యొక్క వాటా ఎంత అండి? 14 భాగాలు. మొత్తం ఎన్ని భాగాలు చూడండి. ఇక్కడ 14 + 14 + 26 అండి. 40 + 35 అంటే 75 అవుతుందండి. అంటే 75 1 75 100 కాబట్టి 100 × 14 = ఏమవుతుందండి? 1400 అవుతుందండి. కాబట్టి 1400 రూపీస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అంటే ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. చూడండి, ఇలా సింపుల్గా మనకి చేయడానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది. కాబట్టి మ్యాక్సిమం ఇటువంటి మెథడ్స్ మీరు ఫాలో అవ్వండి. ఫాలో అయితే మనకు సింపుల్గా ఆన్సర్ వచ్చేస్తుంది, ఇంకా ఎక్కువ రోజులు గుర్తుంటుందండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4, Rs 3400 is divided among A, B, C, D in such a way that the share of A and B and B and C and C and D may be as 2:3, 4:3 and 2:3 respectively. The sum of the shares of B and D is అని ఇచ్చాడండి. ఇక్కడ కూడా సేమ్ అండి. మనకి ఏవైతే కావాలో అది మొత్తం రాసుకోండి. మొత్తం మనకి 4 మెంబర్స్ ఉన్నారు కాబట్టి A, B, C అని రాసుకుంటున్నాను, వరుసగా రాసుకుంటాను. ఏ కింద ఏ రాసుకోండి. ముందు ఏ యొక్క బీకి రేషియో చూసుకున్నట్టు 2:3 కాబట్టి 2:3 అని ఇక్కడ రాసుకున్నాను. బీకి సికి 4:3 కాబట్టి బి కింద బి, సి కింద సి రాసుకోండి, 4:3. నెక్స్ట్ సికి డికి ఇచ్చాడు కాబట్టి ఇది 2:3 అండి, 2:3. ఇప్పుడు చూడండి, మనము యారోమాక్స్ ఇక్కడ వేసుకోవచ్చు. యారోమాక్స్ వేసుకుంటే మీకు అలవాటు అయితే యారోమాక్స్ వేసుకోండి. యారోమాక్స్ అలవాటు లేకపోతే మాత్రం ఖచ్చితంగా మాత్రం ముందున్న నెంబర్స్ వేసుకోండి. ఇలా 4 ముందు ఖాళీ కాబట్టి 4 వేసుకోండి. ఎప్పుడు కూడా మిడిల్ లైన్ వేసుకుంటే మీకు కన్ఫ్యూజ్ ఉండదండి. 3 అలాగే 3 తర్వాత ఖాళీ కాబట్టి మొత్తం 3 వేసుకోండి. ఇక్కడ 3 ఇక్కడ 3 వేసుకోండి. 2 ముందు ఖాళీ కాబట్టి ఇక్కడ 2 వేసుకోండి, ఇక్కడ 2 వేసుకోండి. ఇప్పుడు మల్టిప్లై చేసేయండి. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అయితే చేసేవచ్చు, మరి క్యాన్సిల్ అన్నీ అవ్వట్లేదు కాబట్టి మల్టిప్లై చేసేయండి. 2 4 ఎంత అండి? 8 అండి. 8 2 ఎంత అండి? 16. 3 4 12, 12 2 ఎంత అండి? 24 అండి. 3 3 9, 9 2 18. నెక్స్ట్ 3 × 3 × 3 అంటే 27 వస్తుందండి. ఇది మనకి మొత్తం రేషియో, టోటల్ రేషియో వచ్చిందండి. మనకి ఏం కావాలంటే ది సమ్ ఆఫ్ షేర్స్ బి అండ్ డి, అంటే బి యొక్క షేరు అండ్ డి యొక్క షేరు రెండు కూడా ప్లస్ చేసి చెప్పమన్నాడండి. రెండు ప్లస్ చేస్తే ఏమవుద్దండి? 24 + 27 అంటే ఎంత అవుతుంది? 51 అవుద్దండి. 51 టేబుల్తో ఏదైతే క్యాన్సిల్ అవుతుందో అదే మనకు ఆన్సర్ అవుతుందండి. 51 టేబుల్తో క్యాన్సిల్ అవ్వాలంటే మనకి ఏమవ్వాలండి? 3తో క్యాన్సిల్ అవ్వాలి అండ్ 17తో క్యాన్సిల్ అవ్వాలండి. 3 17 కదా, అంతే కదా. 3 17 కాబట్టి 3తో క్యాన్సిల్ అవ్వాలి అండ్ 7తో క్యాన్సిల్ అవ్వాలండి. ఫస్ట్ వన్ 3తో క్యాన్సిల్ అవుతుందండి. థర్డ్ వన్ 3తో క్యాన్సిల్ అవ్వట్లేదండి. ఇది ఆన్సర్ కాదండి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇది కూడా 3తో క్యాన్సిల్ అవ్వట్లేదండి. ఇది చూడండి, ఇది 3తో క్యాన్సిల్ అవుతుందండి. అంటే మనకి ఈ రెండింటిలో ఏదో ఒకటి ఆన్సర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ మనం ఏం చూడాలంటే 17తో చూడాలి. 17తో ఏది క్యాన్సిల్ అవుతుంది? 17తో చూడండి, 17 1 17 ఇంకా 34 ఉంటుంది. 17 2 అంటే 17తో క్యాన్సిల్ అయిపోతుందండి. ఇది 17తో క్యాన్సిల్ అవుతుందా అంటే అవ్వట్లేదండి. చూడండి, ఎందుకంటే 17 టేబుల్లో మనకి 168 ఉండదు కాబట్టి క్యాన్సిల్ అవ్వట్లేదు. అంటే ఈ 3 అవ్వట్లేదు కాబట్టి మనకి ఈ ఫస్ట్ వన్ మాత్రమే అవుతుంది కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా మనం ఆన్సర్ పెట్టుకోవచ్చు. లేదా మన ప్రాసెస్ ప్రకారం చేసినట్లయితే బి ప్లస్ డి కావాలి కాబట్టి మొత్తం ఎంత అండి? 3400 అండి. మొత్తం 3400 అమౌంట్ని ఇద్దరు కలిపి ఎన్ని వాటాలు తీసుకుంటారండి? 51 తీసుకుంటారండి. మొత్తం నలుగురికి అయితే ఎన్ని వాటాలు అవుతుంది చూడండి. ఇక్కడ మొత్తం ఈ రెండు ప్లస్ చేస్తే 51 అయింది. 51 ప్లస్ ఇది ఒక 18 అండి. 51 ప్లస్ 20 తీసుకోండి, 71. 71 నుంచి 2 మైనస్ చేసిస్తే 69 అవుతుందండి. 69 ఇది ఒక 10, 79 ప్లస్ 6, 79 ప్లస్ 6 అంటే 85 అవుతుందండి. ఇప్పుడు 17తో చూడండి, 17తో 17 2 100 అండి. ఇది 17తో చూస్తే 17 5 అండి. 5తో చూసుకున్నట్టయితే 5 4 0 అండి. ఇక్కడ చూడండి 0 వేసుకోండి. 4 1 4 అండి. నెక్స్ట్ 4 5 20 అండి.
2040 రూపీస్ అవుతుందండి. 2040 రూపీస్. ఈ విధంగా మనం ఆన్సర్ పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ మీరు ప్రాసెస్ ఇక్కడ మల్టిప్లికేషన్ డివిజన్ అనేది కొద్దిగా టైం వేస్ట్ అవుతుందండి. ఒకే స్టెప్లా కనిపిస్తుంది కానీ ఇక్కడ టైం వేస్ట్ స్టెప్ అనమాట. ఎందుకంటే మల్టిప్లికేషన్ చేయాలి, డివిజన్ చేయాల్సి ఉంటుంది. రెండు చేసేటప్పుడు టైం వేస్ట్ అవుతుంది. ఇక్కడ అలా కాకుండా ఇక్కడ ఆప్షన్ త్రూ మీరు మ్యాక్సిమం చేయగలిగితే చేసేయండి. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 5. 68,000 rupees is divided among A, B, C in the ratio of 1/2 1/4 5/16. The difference of the greatest and the smallest part అని ఇచ్చాడండి. ఇక్కడ ఏబిసి అనే ముగ్గురు కూడా వాళ్ళు పంచుకునే నిష్పత్తి ఇవ్వడం జరిగింది. కానీ అది మనకి ఎలా ఉందండి, ఫ్రాక్షన్ రూపంలో ఉందండి. ఎంత 1/2 1/4 5/16 రూపంలో ఉంది. మనకి హోల్ నెంబర్స్ రూపంలో కావాలి కాబట్టి ఎల్సిఎం చేయవలసి ఉంటుంది. మనకి ఎల్సిఎం ఎంత అవుతుందండి, అన్నిటికీ చూసుకున్నట్లయితే 16 అవుతుందండి ఎల్సిఎం. ఎందుకంటే ప్రతి దాంతో 2తో 4తో 16తో అన్నింటితో కూడా క్యాన్సిల్ అయ్యే నెంబర్ ఏంటంటే 16 కాబట్టి 16 ఎల్సిఎం అవుతుందండి. ప్రతిదానికి కూడా 16తో మనం డివిజన్ చేసామనుకోండి, సారీ డివిజన్ కాదు ఇంటూ చేసామనుకోండి, ఇంటూ 16 చేసామనుకోండి. ఇప్పుడు 2తో 2 8s అండి, 4తో 4 4s అండి, 16తో 16 1s కాబట్టి 1 × 5 అంటే 5 అవుతుందండి. ఇలా మనకి రేషియో ఇవ్వడం జరిగింది. ఈ రేషియోలో ఇది లార్జెస్ట్ అండి, ఇది స్మాలెస్ట్ అండి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అడిగాడండి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఏంటంటే 4 పార్ట్స్ కాబట్టి 4 పార్ట్స్ ఉంటే మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. అయితే 4 టేబుల్తో ఏదైతే క్యాన్సిల్ అవుతుందో అదే మనకు ఆన్సర్ అండి. 4 టేబుల్తో ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి కాబట్టి మనం కనుక్కోవడం కష్టమైంది. కాబట్టి ప్రాసెస్ మనకు తెలుసు. డిఫరెన్స్ కావాలి కాబట్టి డిఫరెన్స్ అని రాసుకున్నాను. 68,000 ఇంటూ 4/, అని రాసుకున్నాను. ఎందుకంటే 4/, అంటే 4 పార్ట్స్ మనకు కావాలి. ఎందుకంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ కాబట్టి. మొత్తం ఎన్ని పార్ట్స్ చేయాలంటే 8 + 4 అంటే 12, 12 + 7 అంటే 12 + 5 అంటే 17 అండి. 17 పార్ట్స్ చేయవలసి ఉంటుందండి. 17 1s 17 4s అంటే 4000 అవుతుందండి. 4000 × 4 4 16 కాబట్టి 16,000 అవుతుందండి ఆన్సర్. 16,000 చూడండి, అక్కడ 4th ఆప్షన్ ఉంది కాబట్టి 4th ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 6 అండి. 6,400 ఆర్ డివైడెడ్ అమాంగ్ 3 వర్కర్స్ ఇన్ ద రేషియో 3/5 2 5/3. ది షేర్స్ ఇన్ రూపీస్ ఆఫ్ ద సెకండ్ వర్కర్ ఈజ్ అని ఇచ్చాడండి. ఇక్కడ కూడా మనకు రేషియో అనేది ఫ్రాక్షన్ రూపంలో ఇచ్చాడు కాబట్టి ఆ ఫ్రాక్షన్ కాస్త తీసేయాలంటే ఏం చేయాలంటే ఎల్సిఎం చేయాల్సి ఉంటుంది. ఏమీ లేదంటే ఇక్కడ 2/1 అని రాసుకోండి, ఇక్కడ 5/3 అండి. ఇక్కడ బైలో మనకి 5 3 ఉంది కాబట్టి 5కి 3కి ఎల్సిఎం తీసుకున్నట్లయితే 5 3s 15 కాబట్టి 15 ఎల్సిఎం అవుతుందండి. ఇప్పుడు దీని నుంచి 10 దానికి 15తో మనం మల్టిప్లై చేసామనుకోండి, లేదా ఎప్పుడు కూడా ఇంటూ చేసినప్పుడు ఎల్సిఎం వచ్చినప్పుడు ఏం చెప్పానండి, 5 ఉన్నప్పుడు 3తో మల్టిప్లై చేశాను. ఇక్కడ 5 ఉంది కాబట్టి 3తో మల్టిప్లై చేశాను. 3 3s 9 అండి. ఇక్కడ 1 ఉంది కాబట్టి 15తో మల్టిప్లై చేయాలి. 15 2s ఎంత అండి, 30 అండి. ఇక్కడ 3 ఉంది కాబట్టి 5తో మల్టిప్లై చేయాలంటే 5 5s 25 అండి. ఇలా మనకు వస్తుంది. ఎవరైనా కన్ఫ్యూజ్ అయినట్లయితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం ఏం చేసామంటే ఇంటూ 15 చేసాము, ఇంటూ 15 చేసామని రాసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. 5తో 5 3s కాబట్టి 3 3s ఎంత అంటే 9 అవుతుంది. ఇక్కడ 3తో 3 5s కాబట్టి 5 5s 25 అవుతుందండి. 2 5s 30. ఇలా మనకు రేషియో వచ్చిందండి. ఇప్పుడు చూడండి ఏమడిగాడండి, ఆఫ్ ద సెకండ్ వర్క్ చూడండి, ది షేర్ ఆఫ్ ది సెకండ్ వర్క్ రీజ్ అన్నాడు. సెకండ్ వర్క్ వీడే కదండి, వీడి యొక్క షేర్ కావాలి. వీడి యొక్క షేర్ అంటే అర్థం ఏంటి, 30 టేబుల్తో పోవాలండి. 30 టేబుల్తో పోవాలంటే చివరి ఏమి ఉండాలండి, 0 ఉండాలి. 3 టేబుల్తో పోవాలి. ఇది 3 టేబుల్తో పోతుందా, పోవట్లేదండి. ఇది 3 టేబుల్తో పోతుందా చూడండి ఒకసారి. ఇక్కడ 3 + 8 11 అండి. 11 + 4 అంటే 15 అండి. 3 టేబుల్తో పోతుందండి. ఇది 3 టేబుల్తో పోతుందండి. ఇక్కడ చూడండి, ఇది 7 + 6 13 అంటే 3 టేబుల్తో పోవట్లేదండి. అంటే వస్తే ఖచ్చితంగా ఈ రెండింటిలో ఏదో ఒకటి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి, ఈ రెండింటిలో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మరి అటువంటి సందర్భంలో మనకి ఏది తెలుసుకోవాలంటే మాత్రం ప్రాసెస్ ప్రకారం చేయవలసి ఉంటుంది. మొత్తం అమౌంట్ ఎంత అండి, బి షేర్ కావాలి కాబట్టి సెకండ్ పర్సన్ కావాలి కాబట్టి 6,400 ఇంటూ 30/, ఈ మొత్తం ఈ 2 ప్లస్ చేసండి, మొత్తం 3 ప్లస్ చేసండి. 9 + 30 39 39 + 25 అండి. 64 అవుతుంది ఇక్కడ బై 64 అండి. 64 క్యాన్సిల్ అయిపోతుంది, 100 ఉంటుంది. ఇక్కడ 100 × 30 = ఏమవుతుందండి, 3000 అవుతుందండి. అంటే 3000 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే 4th వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 7 అండి. డివైడ్ 1250 rupees among A, B, C so that A gets 2/5 of B's share and C gets 3/4 of A's share. ఇప్పుడు దీని నుంచి మీకు ఏం అర్థమవుతుందండి, ఇక్కడ మనకి ఏ యొక్క షేర్ ఎలాగ ఇచ్చాడండి, ఏ గెట్స్ A is equal to 2/9 of B. అంటే దీని నుంచి మీరు ఏం రాయొచ్చు, A/B is equal to 2/9 అని రాయొచ్చండి. నెక్స్ట్ B షేర్ is equal to
బి షేర్ ఈజ్ ఈక్వల్ టు 3/4 ఆఫ్ సి అని, సారీ సి కదా, సారీ సి ఈజ్ ఈక్వల్ టు 3/4 ఆఫ్ ఏ అని ఇచ్చారండి. బి షేర్ అండ్ సి గెట్స్ అంటే సి ఈజ్ ఈక్వల్ టు 3/4 ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు దీని నుంచి A/B A/C తీసుకోండి. A/C తీసుకోండి. A/C తీసుకున్నట్లయితే ఇక్కడ 3/4 ఉంది కదా, ఈ 3/4 కాస్త ఇటు పంపించాలి కాబట్టి ఏమవుతుందండి 4/3 అవుతుందండి. ఓకేనా, ఎందుకంటే సి ఇటు పంపించాం కాబట్టి 3/4 ఇటు పంపించాలి. ఇలా వచ్చిందండి మనకి. గుర్తుపెట్టుకోండి, ఏదైతే మనకి కామన్ టర్మ్ ఉంటుందో, ఏదైతే రెండింటికి కామన్ టర్మ్ ఉంటుందో అది మాత్రమే రిపీట్ అవుతుందని బాగా గుర్తుపెట్టుకోండి. రెండింటికి కామన్గా ఉన్నది అంటే కాబట్టి ఇక్కడ 2 వస్తుందండి, ఇక్కడ 4 వస్తుందండి. ఇప్పుడు చూడండి వరుసగా లేవు కాబట్టి, వరుసగా ఉంటే మరి ఏం చేసేవాళ్ళం అంటే దీని తర్వాత నెంబర్ ఇక్కడ 9 కాబట్టి 9 వేయాలి, లేదా ఇక్కడ 4 ఉంటే 4 వేయాలని అలాగే వేసేవాళ్ళం అండి. కానీ ఇక్కడ వరుసగా లేవు కాబట్టి ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. 2 4 = 8, 9 4 = 36, 2 3 = 6 అండి. ఇది 2 టేబుల్తో క్యాన్సల్ అయిపోతుంది ఇక్కడ. 2 3 అండి, 2తో 2 18, 2తో 2 4 అండి. 4:18:3 అవుతుందండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ABC మొత్తం అందరిది ఇచ్చాడు కాబట్టి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇందులో ఒక పెద్దది కాబట్టి ఇది తీసుకోండి, పెద్దది కాబట్టి ఈ ఒక్కటి తీసుకోండి. ఈ ఒక్కటి తీసుకుంటే ఇది 9 టేబుల్తో పోతుంది కాబట్టి 9 టేబుల్తో పోయేదే మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మిడిల్ షేర్ చూసుకున్నట్లయితే 800 కరెక్ట్ కాదు, ఈ 800 కరెక్ట్ కాదండి. అంటే ఈ 2 ఆప్షన్లో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ తర్వాత ఇది తీసుకోండి, ఇది కానీ ఏదైనా ప్రాబ్లం లేదు. ఇది తీసుకోండి, ఏది సి అనే షేర్ తీసుకోండి. సి అనే షేర్ తీసుకున్నట్లయితే ఇక్కడ 150 ఉంది, 75 ఉందండి. 150 75 రెండు కూడా మనకి 3 టేబుల్తో పోతాయండి కాబట్టి ఈ రెండింటి వల్ల ఉపయోగపడట్లేదు. మళ్ళీ 4 టేబుల్ తీసుకున్నట్లయితే ఈ రెండు కూడా 4 టేబుల్తో పోతాయి అంటే తెలియట్లేదు. కాబట్టి ఏదో ఒకటి కనుక్కోండి. ఏది కనుక్కోవాలంటే ఇక్కడ 200 900 సేమ్ ఉన్నాయి, ఇక్కడ కూడా 200 900 సేమ్ ఉంది. మీరు కనుక్కోవాల్సింది ఏదంటే ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అని కనుక్కోవాలి. అంటే సి యొక్క షేర్ మాత్రం కనుక్కుంటే సరిపోతుంది. మొత్తం ఎంత అండి 1250 రూపాయలు అండి. అందులో సి యొక్క షేర్ కావాలంటే 3 పార్ట్స్ అండి. మొత్తం ఎన్ని పార్ట్స్ అండి, ఇక్కడ 4 + 3 7 అండి. 7 + 18 అంటే 25 అండి. 25తో చూసుకున్నట్టయితే 25 5 కాబట్టి 50 అవుతుందండి. 50 × 3 అంటే 150 అవుతుందండి. అంటే సి యొక్క షేర్ ఎంత అంటే 150 ఉన్నదే మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి దేర్ఫోర్ ఆన్సర్ ఏమవుతుందండి, సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు ఒక్కటే కన్ఫ్యూజ్ అవుతారండి. మీరు కన్ఫ్యూజ్ అయినట్లయితే మాత్రం మీరు పాత పద్ధతి ఉంది కదండి, ఆ పాత పద్ధతిలో చేసుకోండి. ఎందుకంటే ఈ రెండింటిలో ఏ కామన్ కాబట్టి మీరు ఏం తీసుకుంటారంటే ముందు B/A తీసుకుంటారు, B/A, తర్వాత A/C తీసుకోండి. ఇలా మనకేమొస్తుందంటే B/A/C వస్తుందండి. ఇలా పాత పద్ధతిలో చేసుకోండి. లేదు ఈ పద్ధతి మీకు అర్థమైంది అనుకుంటే ఇది ఓకే. మనం చూడండి ఎప్పుడు కూడా ఏ ముందు ఖాళీ కాబట్టి ఏ వేసామండి, ఏ తర్వాత ఖాళీ కాబట్టి ఏ వేసామండి. ఏది మనకు రిపీట్ అయిందండి, 2 Aలు ఉన్నాయి ప్రతి దానిలో. అంటే ఫస్ట్ రేషియోలో ఏ ఉంది, సెకండ్ రేషియోలో ఏ ఉంది కాబట్టి దాన్నే మనం ఇక్కడ వేసాం. చూడండి చాలామంది అది గమనించరండి, ఏమనుకుంటారు ఇక్కడ ఉన్నదానికి ముందు ఇది వేయాలి, ఇక్కడ ఉన్నదానికి అది వేయాలి, అలా వెళ్ళిపోయింది అనమాట, పోయినట్టు లెక్క. ఎప్పుడైతే మీకు ఆర్డర్ ఫాలో అవుతుందో అది ఓకేనండి. ఆర్డర్ ఫాలో అయినప్పుడు ఏ రెండు అయితే కామన్గా ఉన్నాయో చూడండి, ఏ రెండు అయితే కామన్గా ఉన్నాయో అవి మాత్రమే ఎక్కడైతే ఎంటీలు వచ్చాయో ఆ ఎంటీ ప్లేస్లో వేయవలసి ఉంటుంది. ఓకేనా, అలా చేస్తే మీకు ఒకే సింగిల్ లైన్లో మీకు రేషియో వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 8. ఏ సమ్ ఆఫ్ 370 ఈజ్ టు బి డివైడెడ్ అమాంగ్ A, B and C such that A share by B share is equal to B share by C share is equal to 3/4. A share in rupees is అని ఇచ్చాడండి. ఇక్కడ A/B అంటే A share by B share is equal to B/C అంటే B share is equal to B share by C share is equal to 3/4 అంటే A/B is equal to 3/4 అండ్ B/C is equal to కూడా 3/4 అండి. ఇప్పుడు మనకు మూడింటికి కలిపి రేషియో తీసుకున్నాం అనుకోండి, ABC అని రేషియో తీసుకున్నట్లయితే AB ఎంత అండి, ఇది 3:4 అండి. BC ఎంత అండి, మళ్ళీ 3:4 అండి. ఇప్పుడు చూడండి ఇక్కడ 4 తర్వాత ఖాళీ కాబట్టి 4 వేసుకున్నాము, 3 ముందు ఖాళీ కాబట్టి 3 వేసుకున్నామండి. ఇలా వచ్చినప్పుడు లేదా రిపీట్ అయినవి ఏంటంటే B మాత్రమే 2 రిపీట్ అవుతున్నాయి చూడండి. అంటే ఫస్ట్ దానిలో B ఉంది, సెకండ్ దానిలో B ఉంది కాబట్టి Bని మాత్రం అక్కడ వేయడం జరిగింది అనమాట. ఇప్పుడు చూడండి 3 3 9 అండి, 4 3 12 అండి, 4 4 16 అండి. అంటే 9:12:16 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 9:12:16 9:12:16 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇప్పుడు దీని నుండి మనకేం కావాలన్నాడండి, ఏ షేర్ కావాలండి. ఏ షేర్ అంటే ఏ ఇదే కదండి, ఏ షేర్ అంటే 9 టేబుల్తో ఇక్కడ ఏదైతే క్యాన్సల్ అవుతుంది అదే ఆన్సర్ అండి. 9 టేబుల్ ఇది పోదు అంటే 9 టేబుల్ ఇది పోదు
9 టేబుల్ ఇది కూడా పోదండి. కాబట్టి ఏది పోతుందండి, ఒక 4th పోతుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందండి, 90 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. లేదా మీకు కావాలనుకుంటే ఎస్ షేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, మొత్తం 370 రూపీస్ కదా, ఇంటూ 9 మొత్తం మీరు ప్లస్ చేసండి. 9 ప్లస్ 12 అంటే 21 అవుతుందండి. 21 ప్లస్ 16 అంటే 37 అవుతుందండి. 37 1s 37 10s అండి. 10 into 9 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 90 అవుతుంది అనమాట. 90 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 9. 2010 rupees are to be divided among A, B and C in such a way that if A gets 5 rupees, then B must get Rs 12 rupees and B gets 4 rupees, then C get 5.5 rupees. The share of C will be exceeded that of B by అని ఇచ్చాడండి. అంటే ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడంటే, ఏబిసి అనే ముగ్గురికి 2010 రూపాయలు పంచాల్సి ఉందండి. కానీ ఇక్కడ కండిషన్స్ ఏమి ఇచ్చారంటే, ఇఫ్ ఏ గెట్స్ 5 అంటే ఏ అనేవాడు 5 రూపీస్ పొందినట్లయితే, ఏ అనేవాడు 5 రూపీస్ పొందినట్లయితే బి అనేవాడు ఎంత పొందాలండి, చూడండి బి గెట్స్ ఆర్ఎస్ 12 రూపీస్, బి అనేవాడు 12 రూపీస్ పొందాలండి. అంటే ఏకి బీకి మీకు రేషియో ఏం అర్థమవుతుందండి, 5:12 అని అర్థమవుతుందండి. అలాగే సి విషయంలో చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ ఏమన్నాడండి, ఓకే దెన్ సి మస్ట్ గెట్ ఇక్కడ ఉంది, ఇఫ్ ఇక్కడ ఉంది కండిషన్, బి గెట్స్ 4 రూపీస్, బి అనేవాడు 4 రూపీస్ గెలిచినట్లయితే అదే పొందినట్లయితే సి మస్ట్ గెట్ 5.5 రూపీస్ అనండి. 5.5 5.50 ఇలా ఇవ్వడం జరిగిందండి. ఓకేనా, దీని నుండి మనకి రేషియో అనుకోండి, మ్యాక్సిమం రేషియోగా తీసుకున్నట్లయితే ఇది రేషియో అనుకుంటే ఇక్కడ 12 తర్వాత ఖాళీ కార్డ్ 12 వేసుకోండి, 4 ముందు ఖాళీ కార్డ్ 4 వేసుకోండి. 4 5 ఎంత అండి 20 అండి, 12 4 ఎంత అండి 48 అండి. ఇక్కడ 12 into 5.50 అండి, 5.5 into 12 లేదా 5.5 into 2 చేసాం అనుకోండి ఎంత అవుతుందండి, 11 అవుతుందండి. 11 into 6 ఎంత అవుతుంది, 66 అవుతుందండి. ఇప్పుడు 2 టేబుల్తో క్యాన్సిల్ అయిపోతుంది, 2 10s అండి, 4 టేబుల్తో క్యాన్సిల్ అవ్వదు, అవ్వవు. 2తో 2 24 2తో 2 33 అండి. ఇది మనకి రేషియో వచ్చిందండి. మనకు కావాల్సింది ఏంటంటే ది షేర్ ఆఫ్ సి విల్ బి అని, సి కావాలి. సి అంటే ఇక్కడ ఎంత వచ్చింది, 33 ఉంది. కాబట్టి 33లో ఏమున్నాయండి, 3 ఉంది 11 ఉందండి. అంటే 3 టేబుల్తో పోవాలి, 11 టేబుల్తో పోవాలి. ఇక్కడ ఏవి కూడా 11 టేబుల్తో పోవట్లేదు. అంటే క్వశ్చన్ ఎక్కడ మనం మిస్ అయ్యి చూడండి, ది షేర్ ఆఫ్ సి విల్ ఎక్సీడెడ్ బై బి అని ఇచ్చాడు. ఓకే ఇక్కడ చూడండి బి కంటే సి ఎంత ఎక్కువ అని అడుగుతున్నాడు అండి. సి ఒక్కటి అడగలేదండి, బి కంటే సి ఎంత ఎక్కువ అని అడుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ బి కంటే సి చూడండి, ఇక్కడ బిసి రెండు మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది సి అండి, ఇది బి అండి. ఈ రెండింటి మధ్య తేడా చూడండి, ఇక్కడ 24కును 33కి మనం డిఫరెన్స్ చూసుకున్నట్లయితే మనకి ఎంత వస్తుందండి, 9 వస్తుందండి. అంటే 9 టేబుల్తో పోయేది మనకు ఆన్సర్ అవుతుంది. 9 టేబుల్తో ఇది పోదండి, 9 టేబుల్తో ఇది పోదు, 9 టేబుల్తో ఇది పోతుంది, 9 టేబుల్తో ఇది పోతుందండి. అంటే 2 పోతున్నాయి. కాబట్టి ఈ రెండింటిని మన ఆన్సర్ గుర్తించలేము. కాబట్టి మొత్తం మనం ఆ డిఫరెన్స్ కోసం సమ్ చేయవలసి ఉంటుందండి. డిఫరెన్స్ కోసం సమ్ చేసినట్లయితే చూడండి 2010ని డివైడ్ చేయాలి. ఎన్ని పార్ట్లు కావాలి మనకి, 9 పార్ట్స్ కావాలండి. ఎందుకంటే ఈ రెండింటి ఒక డిఫరెన్స్ 9 పార్ట్స్ కాబట్టి 9 పార్ట్స్ బై టోటల్ ఎన్ని పార్ట్స్ చూడండి, ఇక్కడ 24 + 33 అండి. అంటే ఇక్కడ 57 అవుతుంది. 57 ప్లస్ ఇది ఒక 10 అంటే 67 అవుతుందండి. ఇప్పుడు 67తో క్యాన్సిల్ చేశారనుకోండి, 67 అంటే 7 ఇక్కడ 1 ఉంది కాబట్టి 3 పోతుందండి. 67 3s 201 అంటే 30 అవుతుంది అన్నమాట. 30 × 9 3 9s 27 కాబట్టి 270 ఆన్సర్ అవుతుందండి. అంటే 270 4th one ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 4th one ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేయండి సరిపోతుంది. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 10. ఏ సమ్ ఆఫ్ 86 700 ఈజ్ టు బి డివైడెడ్ అమాంగ్ ఏ బి అండ్ సి ఇన్ సచ్ ఏ మేనర్ దట్ ఫర్ ఎవ్రీ రూపీ that A gets, B gets 90 paise and for every rupee that B gets, C gets 110 paise, B share will be అని ఇచ్చాడండి. B share will be అంటే B యొక్క షేర్ కావాలి. ఇప్పుడు ఇంతకుముందు మనం ఇటువంటి క్వశ్చన్ కూడా చేయడం జరిగిందండి. అది ఎలా అంటే ఏబిసి ఇవ్వడం జరిగిందండి. ఏబిసి చూడండి ఇక్కడ పైసలు లెక్క వచ్చాడు. మన రేషియో ఇస్తే పైసలైనా రూపాయలైనా పర్వాలేదు, అన్నీ కూడా పైసల్లో ఉండాలండి. రేషియోకి ప్రమాణాలన్నీ ఒకేలా ఉండాలి. ఇక్కడ చూడండి ఏమడగండి, దట్ ఫర్ ఎవ్రీ రూపీ దట్ ఆఫ్ ఏ గెట్స్ అంటే రూపీ మీన్స్ ఎంత అంటే 100 పైసే అనమాట. 100 పైసే తీసుకోండి. అంటే ఏ 100 పైసలు తీసుకున్నట్లయితే బి గెట్స్ 90 పైసే అని ఇచ్చాడండి. అంటే బి అనేవాడు 90 పైసలు తీసుకుంటాడండి. నెక్స్ట్ అండ్ ఎవ్రీ రూపీ దట్ బి గెట్స్ అంటే బి అనేవాడు 100 పైసలు తీసుకున్నాడు అనుకోండి, అప్పుడు సి అనేవాడు ఏం తీసుకుంటాడు, 110 పైసలు తీసుకుంటాడు అని అర్థం అనమాట. ఇప్పుడు దీనికి రేషియో కనుక్కోవాలండి. ప్రతి దానిలో కూడా 0 ఉంది కాబట్టి 0 తీసేయండి.
జీరో తీసి రిమైనింగ్ చూడండి, ఇక్కడ 9 రిపీట్ అవుతుంది, ఇక్కడ 10 రిపీట్ అవుతుంది, ఇక్కడ వేసుకోండి. 10 10s ఎంత అండి 100 అనమాట. 10 10s 100 అండి. 9 10s 90, ఇక్కడ 11 9s 99 అండి. ఇలా మనకు రేషియో వచ్చింది 100:90:99. మనకు కావాల్సింది ఏంటంటే బి షేర్ విల్ బి అన్నాడు. బి యొక్క షేర్ కావాలి. బి యొక్క షేర్ ఎంత అంటే 90 కాబట్టి 9 టేబుల్తో పోయేది మనకు ఆన్సర్ అవుతుందండి. ఇక్కడ ఫస్ట్ 1 9 టేబుల్తో పోతుందో చెక్ చేసుకోండి, పోతుందండి. ఇది 9 టేబుల్తో పోతుందండి, ఇది 9 టేబుల్తో పోవట్లే, ఇది 9 టేబుల్తో పోవట్లే. అంటే ఈ రెండింటిలో మనకి ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఈ రెండింటిలో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మరి ఏదో అవుతుందో చూద్దాం. మనకి బి షేర్ కావాలంటే బి ఈజ్ ఈక్వల్ టు మొత్తం 86,000 నుంచి 86,700 అండి. 86,700 నుంచి 90 పార్ట్స్ మనకు కావాలి. మొత్తం ఎన్ని పార్ట్స్ అండి 100 + 90 లేదా 90 + 99 ఎంత అండి 189 అవుతుందండి. 189 ప్లస్ ఇది ఒక 100 అండి, అంటే 289 అవుతుంది. 289 టేబుల్తో క్యాన్సిల్ అవుతుందేమో చూడండి. 289 3s అవుతుంది అనుకుంటాను నేను, అంటే 300 అనమాట. 3 × 9, 3 9s ఎంత అండి 27 కాబట్టి 27,000 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 27,000 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ పెట్టుకోవచ్చు అండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. Rs 180 rupees are to be divided among 66 persons, men and women. The ratio of the total amount of the money received by men and women is 5:4, but the ratio of the money received by each man and woman is 3:2. The number of men is అని ఇచ్చాడండి. చూడండి 180 రూపీస్ని ఎంతమంది అంటే 66 మందికి పంచవలసి ఉంటుందండి. నేను ఇక్కడ టోటల్ అమౌంట్ ఆఫ్ మనీ రిసీవ్డ్ బై మెన్ అండ్ ఉమెన్ ఈజ్ 5:3. అంటే టోటల్ చూసుకున్నట్లయితే 5:3 ఉందండి. టోటల్ అనేది అంటే అమౌంట్ అనేది 5:3లో ఉంది. ఇది మేలు, ఇది ఫిమేలు, లేదా మ్యాన్ అండ్ ఉమెన్, ఏదైనా ప్రాబ్లం లేదు. బట్ ది రేషియో ఆఫ్ ద మనీ రిసీవ్డ్ బై ఈచ్ మ్యాన్ అండ్ ఉమెన్, ప్రతి మనిషి అంటే ఈచ్ ఇక్కడ రాసుకోండి, అంటే ప్రతి ఒక్కరికి కూడా పొందింది ఎలా ఉందండి 3:2 అండి. అంటే మేల్కి అయితే 3, ఫీమేల్కి అయితే 2 అని అర్థం. ది నెంబర్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్ కావాలండి. ఇప్పుడు చూడండి టోటల్ ఇచ్చాడు, ఈచ్ ఇచ్చాడండి. మనం ఒక్కొక్క పర్సన్కి కావాలనుకుంటే, లేదా నెంబర్ ఆఫ్ పర్సన్స్, ఒక్కొక్క పర్సన్ అంటాడు, ఒక్కొక్క పర్సన్ ఈచ్ కదా. నెంబర్ ఆఫ్ పర్సన్స్ కావాలనుకోండి, నెంబర్ ఆఫ్ పర్సన్స్ కావాలంటే ఏం చేస్తామంటే టోటల్ బై ఈచ్ అమౌంట్ వేస్తామంట. అవునా కాదండి? ఇప్పుడు టోటల్ ఒక 180 రూపాయలు ఉందండి. ఈచ్ మెంబర్కి ఒక 9 రూపీస్ వచ్చింది అనుకోండి. నెంబర్ ఆఫ్ పర్సన్స్ కావాలంటే ఏం చేస్తామంటే టోటల్ 180/9 వేస్తామండి. అవునా కదా? అలాగే ఇక్కడ కూడా ఏం చేస్తామంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ కావాలంటే 5/3 = 4/2 అవుతుందండి. ఇప్పుడు మనం రేషియోని ఫుల్ఫిల్ చేసినట్లయితే ఇక్కడ 3కి 2కి ఎల్సిఎం చేస్తే 6 అవుతుంది కాబట్టి 6తో మల్టిప్లై చేసేయండి. 5/3 × 6, 4/2 × 6, 3తో 3 2s అండి. 5 2s ఎంత అండి 10 అనమాట. 10:2తో 2 3s అండి. 3 4s ఎంత అండి 12 అండి. అంటే దీంతో మళ్ళీ క్యాన్సిల్ చేసినట్లయితే చూడండి 2తో 2 5s అండి, 2తో 2 6 అండి. అంటే 5:6 అనమాట. పర్సన్స్ ఏ రేషియోలో ఉన్నారండి 5:6. మరి టోటల్ పర్సన్స్ ఎంతమంది అండి? టోటల్ పర్సన్స్ చూసుకున్నట్లయితే 66 మెంబర్స్ అండి. ఇక్కడ రేషియో చూడండి 5:6 వచ్చింది కదా. 5:6 వచ్చింది కాబట్టి మొత్తం కలిపితే ఎంత అవుతుందండి 11 పార్ట్స్ అవుతుందండి. 11 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 66 అంటే 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి 6 అవుతుందండి. దాని ప్రకారం మనం 5:6 కాబట్టి అంటే 5 × 6 అవుతుంది, 6 × 6 అవుతుందండి. 5 6 30, 6 6 36 అండి. ఇది మ్యాను, ఇది ఉమెన్ అండి. మనకు కావాల్సింది ఏంటంటే ది నెంబర్ ఆఫ్ మెన్ ఈజ్ అన్నాడు. మెన్ ఎంత అండి 30 అండి. 30 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 12. ఏ సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ ఈజ్ డివైడెడ్ అమాంగ్ X, Y and Z if X receives 25% more than Y and Y receives 25% less than Z, then X:Y:Z = అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి X, Y, Z అని ఇచ్చారండి. X, Y, Z ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడండి. ఇఫ్ X receives 25% more than Y, Y కంటే 25% ఎక్కువ తీసుకున్నారండి. అంటే Y అనేది 100 తీసుకున్నారు అనుకోండి, X అనేవాడు ఏమవుతుందండి 125 అవుతుందండి. నెక్స్ట్ Y రిసీవ్స్ 25% లెస్ దాన్ Z అనేది 100 తీసుకుంది అనుకోండి, Y ఏం తీసుకుంటుందండి 75% తీసుకుంటుంది, ఎందుకంటే 25 లెస్ దాన్ అన్నాడు కాబట్టి. ఇప్పుడు దీని అంతటికి రేషియో కనుక్కోండి. రేషియో కనుక్కుంటే ఇక్కడ చూడండి 100 తర్వాత ఖాళీ ఇక్కడ 100 వేసుకోండి. 25% 75కి ముందు 75 వేసుకోండి. ఇందులో అన్నింటిలో కూడా 25 టేబుల్తో క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 25తో 25 5s అండి, 25 4s 25 4s అండి. ఇక్కడ కూడా 25తో 25 3s 25 3s 25 4s అండి. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయండి, అవ్వట్లేదు ఇక్కడ అలా ఉంచండి. 5 3s ఎంత అండి 15 అండి.
4 3 జా 12, 4 4 జా 16 అండి. ఇలా మనకు రేషియో వచ్చిందండి. X:Y:Z ఈక్వల్ టు అన్నాడు. X:Y చూడండి, X:Y:Z ఈజ్ ఈక్వల్ టు 15:12:16. 15:12:16 ఎక్కడ ఉందండి? సెకండ్ ఆప్షన్ ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 13. ఏ సమ్ ఆఫ్ 53 రూపీస్ ఈజ్ డివైడెడ్ అమాంగ్ A, B and C in such a way that A gets 7 rupees more than what B gets and B gets 8 rupees more than what C gets. The ratio of their sales is అని ఇచ్చాడండి. ఏ సమ్ ఆఫ్ 53 ఈజ్ డివైడెడ్ అమాంగ్ ABC మధ్యన 53 రూపాయలు అనేది పంచవలసి ఉందన్నమాట. A gets 7 rupees more than what B gets అంటే B అనేవాడు ఎంత పొందుతాడో వాటికంటే ఏ అనేవాడు 7 రూపాయలు ఎక్కువ పొందుతాడు అండి. అండ్ B గెట్స్ 8 రూపీస్ మోర్ దాన్ C కంటే B అనేవాడు 8 రూపాయలు ఎక్కువ తీసుకుంటాడు అండి. అయితే దాని ద రేషియో ఆఫ్ దేర్ షేర్స్ ఈజ్ అన్నాడు. షేర్స్ యొక్క రేషియో కనుక్కోవాలంట. అయితే ఇక్కడ ఆ విధంగా ఏమైనా అడ్జస్ట్ అయినట్టుగా ఉన్నాయేమో చూడండి. ఇక్కడ 53 ఈ మొత్తం కలిపితే 53 వచ్చినవి ఏమైనా ఉంటే చూడండి. ఇక్కడ ఈ రెండు ప్లస్ చేసామనుకోండి, ఏది 16 + 9 అంటే 25, 25 + 18 అండి. మనకి 43 వస్తుందండి. కాబట్టి 53 కాదు అంటే ఇది ఆన్సర్ కాదండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 25, ఇది ఒక 28 అంటే 53 వస్తుందండి. ఇక్కడ కూడా 53 వస్తుందండి, ఎందుకంటే సేమ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి. ఇక్కడ చూడండి, ఇక్కడ 30, ఇది ఒక 23 అంటే ఇది కూడా వస్తుందండి. అంటే ఇది ఒక్కటే రావట్లే. ఇంకేమన్నాడంటే చూడండి, ఇవి ABCలు వరుసగా మనం తీసుకున్నట్లేదు. ABCలు తీసుకుంటే ఏమన్నాడండి, A గెట్స్ 7 రూపీస్ మోర్ దాన్ B గెట్స్. B కంటే A 7 రూపీస్ ఎక్కువ ఉండాలండి. ఇక్కడ ఉందా లేదండి? ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి, ఇది A తక్కువ ఉందండి కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. ఇక్కడ కూడా 7 రూపీస్ ఎక్కువ ఉందండి, అంటే ఈ రెండింటిలో ఏదో అవ్వచ్చు. నెక్స్ట్ ఇంకేమన్నాడండి, B గెట్స్ 8 రూపీస్ మోర్ దాన్ వాట్ C గెట్స్. C కంటే B అని కూడా 8 రూపీస్ ఎక్కువ ఉండాలండి. చూడండి 8 రూపీస్ ఎక్కువ ఉందా లేదండి? ఎక్కువ ఉంది కాబట్టి ఆన్సర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇది తక్కువ ఉంది కాబట్టి ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇలా ఆప్షన్ త్రూ చేసుకోండి. ఆప్షన్స్ యూజ్ చేసి చేసుకున్నట్లయితే మనకు సింపుల్గా ఆన్సర్ వస్తుందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 14. డివైడ్ 2600 రూపీస్ అమాంగ్ ABC ఇన్ ద రేషియో 1/2:1/3:1/4. ఫైండ్ ద షేర్ ఆఫ్ ఈచ్ అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, మనకి ఇలా ఇచ్చాడండి 1/2:1/3:1/4. ఎప్పుడు కూడా రేషియో మన డివిజన్లో ఉండకూడదు కాబట్టి 2కి 3కి 4కి ఎల్సిఎం తీస్తే 12 అవుతుందండి. అన్నీ కూడా 12తో మల్టిప్లై చేసండి. 12తో మల్టిప్లై చేసినట్లయితే ఏమవుతుందండి, అన్నీ ఇలా 12 అయిపోతుందండి. 2తో 2 6 అనమాట. 3తో 3 4 అండి. 4తో 4 3 అండి. 6:4:3 రేషియోలో పంచవలసి ఉంటుందండి. మరి 2600 రూపీస్ని 6:4:3 రేషియోలో పంచినట్లయితే ఇక్కడ చూడండి, మనకి చివరి C చూసుకున్నట్లయితే 3 ఉందండి. అంటే 3 టేబుల్తో క్యాన్సల్ అయితే మనకు ఆన్సర్ అవుతుంది. 3 టేబుల్ ఇది అవ్వట్లే, ఈ 3 అవుతున్నాయండి. కాబట్టి ఫస్ట్ వన్ ఇది రాంగ్ అండి. ఫస్ట్ వన్ రాంగ్. నెక్స్ట్ A చూసుకున్నట్టే 6 అండి. 6 అంటే అందులో 3 టేబుల్ ఉందండి. అయితే ఇది రాంగ్ అవుతుంది, ఎందుకంటే ఇది 6తో క్యాన్సల్ అవ్వదు కాబట్టి. అంటే ఈ రెండింటిలో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. మరి ఈ రెండింటిలో ఏది కరెక్ట్ ఆన్సర్ చూద్దాం ఒకసారి. ఇప్పుడు చూడండి, ఏ వాల్యూ ఎంత అండి, 1200 ఉందండి. C వాల్యూ ఎంత అంటే 600 ఉందండి. ఇక్కడ ఏ వాల్యూ 600 ఉందండి, ఇక్కడ ఈ 1200 ఉందండి. ఈ రెండింటిలో ఏది ఎక్కువ అండి, A ఎక్కువ, C తక్కువ. కాబట్టి A ఎక్కువ ఉన్నదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే మనకేం సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఈ విధంగా చేసుకోవచ్చు. లేదా ఏ వాల్యూ కనుక్కోండి, A ఈజ్ ఈక్వల్ టు 2600 ఇంటూ 6 మొత్తం ప్లస్ చేయండి, ఎంత అవుతుందండి, 13 అవుతుందండి. 13 1 13 2 కాబట్టి 200 అవుతుంది. 200 ఇంటూ 6 అంటే 1200 అవుతుందండి. కాబట్టి 1200 ఉన్నదే మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. అలాగే రిమైనింగ్ వాల్యూస్ కూడా కనుక్కోవచ్చు, ప్రాబ్లం లేదు. B వాల్యూ కావాలంటే ఏమవుతుందండి, B వాల్యూ 2600 ఇంటూ ఇక్కడ B వాల్యూ ఎంత అంటే 4 కాబట్టి 4 టోటల్ ప్లస్ చేస్తే ఏమవుతుందండి, 13 అవుతుందండి. 13 1 13 200 కాబట్టి 200 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే 800 అవుతుందండి. అలాగే C వాల్యూ కావాలంటే కనుక్కోవచ్చు అండి. ఇదంతా టైం వేస్ట్ పద్ధతి అనమాట. టైం వేస్ట్ చేసుకోవద్దు, ఒకటి వస్తే చాలు మనం చేసేవచ్చు అనమాట. 13తో 13 200 కాబట్టి 2 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 600 అనమాట. ఓకే, ఇలా చేసేయండి. మీకు ప్రాసెస్ అర్థం అవ్వాలని ఉద్దేశంతో రాస్తాను, కానీ ఆప్షన్తోనే ఎక్కువ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 చూడండి. ఇఫ్ 126.50 రూపీస్ ఈజ్ డివైడెడ్ అమాంగ్ ABC ఇన్ ద రేషియో ఆఫ్ 2:5:4, ది షేర్ ఆఫ్ B exceeds దట్ ఆఫ్ A అన్నాడండి. అంటే A కంటే B ఎంత ఎక్కువ అని అడుగుతున్నాడు. A కంటే B ఎంత ఎక్కువ చూడండి, ఇక్కడ A కంటే B ఎంత ఎక్కువ అండి, 3 పార్ట్స్ ఎక్కువ అండి. కాబట్టి 3 పార్ట్స్ కాబట్టి 3 టేబుల్తో పోయేదే మనకు ఆన్సర్ అవుతుందండి. ఇక్కడ 3 టేబుల్తో పోయేది చూడండి, ఇక్కడ 3 టేబుల్తో ఇది పోదండి.
ఇక్కడ 3 టేబుల్తో చూడండి 7 + 5 అంటే 12 కాబట్టి 3 టేబుల్తో పోతుందండి. ఇక్కడ 13 కాబట్టి 3 టేబుల్తో పోదండి. ఇక్కడ 11 కాబట్టి 3 టేబుల్తో పోదండి. ఇది ఒక్కటే పోతుంది కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందండి 13.5 అవుతుందండి. ఒకసారి ప్రాసెస్ కూడా చేద్దాం. మనకు డిఫరెన్స్ కావాలి కాబట్టి మొత్తం ఎంత అండి 126.50 రూపీస్ అనమాట. దానిలో 3 భాగాలు మాత్రమే కావాలి. మొత్తం ఎన్ని భాగాలండి 2 + 5 7, 7 + 4 11 అండి. 11 భాగాలు చేయాల్సి ఉంటుంది. 11తో చూసుకున్నట్లయితే 11 ఒకట్లు అండి, ఇంకా 56 ఉంటుంది. 11 5లు అండి, 11తో క్యాన్సిల్ అవ్వట్లేదు. సారీ, డివిజన్ చేయడం ఎక్కడైనా తప్పు చేసి ఉంటాం. ఒకసారి చూడండి 11 ఒకట్ల 11 ఇంకా 16 ఉంటుంది కదండి. సారీ 16 ఉంటుంది. మళ్ళీ 11 ఒకట్ల 11 అండి. 11 ఒకట్ల 11, 11 5ల 0 అండి. అంటే మనకి ఇక్కడ పాయింట్తో 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పాయింట్తో 2 నెంబర్స్ వస్తుంది. 11.50 అండి. 11.50 × 3. 3తో చూసుకున్నట్టు 3 0 0, 3 5 15 1, 3 1 3 + 1 అంటే 4 అవుతుందండి. 3 1 3 అండి, అంటే 34.50 అండి. 34.50 ఎక్కడ నుంచి చూడండి, థర్డ్ ఆప్షన్ ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. మనం థర్డ్ ఆప్షనే కదా ఇంతకుముందు మనం కరెక్ట్ ఆన్సర్ అనుకున్నాం కాబట్టి మనం ఆప్షన్ త్రూ చేసేయండి, సింపుల్గానే ఉంటుంది. ఆప్షన్ త్రూ చేయకుండా ప్రాసెస్ అయినా సరే సింపుల్గా ఉంది, బట్ ఏంటంటే ఆప్షన్ త్రూ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఓకేనండి. ఈ విధంగా మనము ఈ టైప్ 5లో ఉన్న క్వశ్చన్స్ అయితే 15 క్వశ్చన్స్ చేసామండి. రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.